జయరాం హత్య కేసు డైలీ సీరియల్ లాగా మారింది. సీరియల్ బ్రేక్ ఉత్కంఠను రేపినట్లుగా ఇది ఒక్కో రోజు ఒక్కో గంటకు కొత్త ట్విస్ట్లతో ఉత్కంఠ రేపుతోంది. సీరియల్లో రోజుకో కొత్త పాత్ర తెర మీదకి వచ్చినట్లుగా ఈ కేసులో కూడా రోజుకో మలుపు తిరుగుతోంది. ఫైనల్గా ఫైనాన్స్, వివాహితర సంబంధాలే ఈ హత్యకు దారితీసినట్టుగా కనిపిస్తోంది. ఇక అసలు నిందితులు అధికారికంగా పోలీసులు చెప్పనప్పటికీ అన్ని కళ్ళు రాకేష్ రెడ్డి, శిఖా చౌదరి పైనే ఉన్నాయి. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత విచారణలో ఉన్న శిఖా చౌదరిని పోలీసులు రహస్యంగా తరలించారు. స్టేషన్లో లైట్లు మొత్తం ఆపేసి కారులో తీసుకువెళ్లారు. ఆ కారు హైదరాబాద్ వైపు వెళ్లినట్టుగా తెలుస్తోంది. జయరాం మర్డర్ కేసులో అర్ధరాత్రి కంచికిచెర్లలో హై డ్రామా చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల వరకు నందిగామ రూరల్ పోలీస్ స్టేషన్ ఏరియాలో కరెంటు పోయింది. అంతకుముందు 1:30 ప్రాంతంలో పోలీస్ స్టేషన్కు 2 పోలీస్ వాహనాలు చేరుకున్నాయి. ఒక వాహనంలో 2 మహిళా కానిస్టేబుళ్లు శిఖా చౌదరిని తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ 2 వాహనాల్లో ఒకటి హైదరాబాద్ వైపు, మరో వాహనం ఇబ్రహీంపట్నం వైపు మళ్లించారు. ఆ వాహనాల్ని మీడియా వెంబడించినప్పటికీ శిఖా చౌదరిని అత్యంత రహస్యంగా తరలించారు పోలీసులు. కేసును తప్పుదారి పట్టించేందుకే హైదరాబాద్లో జయరాంను హత్య చేసి ఏపీకి డెడ్ బాడీని తీసుకుపోవాలన్న ప్లాన్లో కూడా రహస్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తమకున్న సంబంధాలతో కేసును తప్పుదో పట్టించొచ్చన్న భావనతోనే కారులో డెడ్ బాడీని తెలంగాణ బోర్డర్ దాటించినట్టుగా తెలుస్తోంది. ఏపీలో పోలీస్ ఉన్నతాధికారులతో ఉన్న సంబంధాలు, మనీ పవర్తో కేసును పక్కదారి పట్టించొచ్చన్న క్రిమినల్ మైండ్తోనే శిఖా చౌదరి, రాకేష్ రెడ్డి ఈ పని చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలుతోంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసులో మిస్టరీ వీడుతోంది. జయరాంను ఎవరు హత్య చేశారో పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ బయటకు మాత్రం చెప్పడం లేదు. ఫైనల్గా మాత్రం శిఖా చౌదరి సూత్రధారగా తేలుస్తున్న పోలీసులు, పాత్రధారుడు మాత్రం రాకేష్గా విచారణలో తేలినట్టు తెలుస్తోంది. జయరాం మేనకోడలు శిఖా చౌదరి స్నేహితుడు రాకేష్ రెడ్డి ఈ హత్యకు ప్రధాన కారకుడని కృష్ణా జిల్లా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. శిఖా చౌదరి, రాకేష్ రెడ్డి, ఆయన స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డి, జయరాం మరో మేనకోడలు మనీషాలతో పాటు ఒక యాంకర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిని నందిగామలో కృష్ణా జిల్లా పోలీసుల కార్యాలయంలో ఎస్పీ త్రిపాఠి ఆధ్వర్యంలో ప్రశ్నిస్తూ ఒక్కొక్క పాయింట్ని రాబడుతున్నారు. దీంతో ఈ హత్యకు ఆర్థిక వివాదాలే కారణంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టుగా సమాచారం. జయరాం బలహీనతలను వాడుకున్న రాకేష్ రెడ్డి హత్యకు ప్రణాళిక వేశాడని, జయరాంకు పరిచయం ఉన్న ఒక యాంకర్ ద్వారా ఫోన్ చేయించి హైదరాబాద్లోని తన ఇంటికి రప్పించినట్టుగా తెలుస్తోంది. కిరాయి హంతకుల సాయంతో జయరాంను చంపిన రాకేష్ తన క్రిమినల్ మైండ్ గేమ్ను ఉపయోగించాడు. ఎలాగైనా డెడ్ బాడీని తెలంగాణ బోర్డర్ దాటించి ఏపీలో రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా స్క్రిప్ట్ క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏపీలో కేసు నమోదైతే అక్కడున్న పోలీస్ పెద్దల పరిచయాలతో కేసును తమపైకి రాకుండా చేసుకోవచ్చన్న ఆలోచన కూడా ఉందన్న వాదన పోలీసుల దృష్టికొచ్చింది. ఇందులో భాగంగానే జయరాంను హైదరాబాద్లోని తన ఇంటికి రప్పించిన రాకేష్ రెడ్డి ఇంటిలోనే కిరాయి హంతకులతో చంపించాడని పోలీసుల విచారణలో తేలింది. అటు తర్వాత డెడ్ బాడీని కారులో తీసుకువెళ్లి తెలంగాణ బోర్డర్ దాటించారు. నందిగామ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా క్రియేట్ చేశారు. అయితే వీరి ప్లాన్ బెడిసి కొట్టి అసలు బండారం క్రమక్రమంగా బయటకు రావడంతో ఈ కేసు విషయంలో 2 రాష్ట్రాల పోలీసులు కూడా ఛాలెంజ్గా తీసుకోవడంతో రాకేష్ రెడ్డి, శిఖా చౌదరి దొరికిపోయారు. జయరాం హత్య కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చిగిరిపాటి జయరాం హత్య కేసుకు సంబంధించిన మిస్టరీ పూర్తిగా విడిపోయింది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి ప్రస్తుతం నందిగామ పోలీసుల్లో అదుపులోనే ఉన్నాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. పోలీస్ స్టేషన్ మొత్తం కూడా పోలీసుల దిగ్బంధంలో ఉంది. ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఎందుకంటే మరి కాసేపట్లోనే డిఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా పోలీసులు ఇవాళ ఇవ్వనున్న నేపథ్యంలో రాకేష్ రెడ్డిని ఇప్పటికే
అత్యంత గోప్యమైన ప్రదేశంలో విచారించినటువంటి పోలీసులు 3 రోజులుగా ఇవాళ నందిగామ పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చారు. రాత్రే మొత్తం సీన్ సంబంధించినటువంటి రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే నందిగామ పోలీస్ స్టేషన్లోని ఈ కేసు నమోదైంది కాబట్టి ఆ రోజు హత్య జరిగిన తర్వాత డెడ్ బాడీని తీసుకొచ్చినటువంటి కారు కూడా లోపలే ఉన్న నేపథ్యంలో మొత్తం రాకేష్ రెడ్డిని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించిన సూత్రధారి మాత్రం శిఖా చౌదరి అని చెప్పేసి కూడా ప్రాథమికంగా పోలీసులు కూడా నిర్ధారణ అయింది. రాత్రి కొంత సినీ ఫక్కీలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. నందిగామ రూరల్ సిఐ కార్యాలయంలో గత 3 రోజులుగా విచారణలో ఉన్నటువంటి శిఖా చౌదరిని అత్యంత గోప్యంగా పోలీసులు కూడా మీడియా కంటపడకుండా ఒక దశలో కంచికిచర్ల మొత్తం నందిగామ మొత్తం కూడా కరెంటు తీసేసి అంటే ఒక 10 నిమిషాల పాటు కూడా కరెంట్ అంతా కూడా ఆఫ్ చేసి 2 కార్లలో ఒక కారు విజయవాడ వైపు మరొక కారు హైదరాబాద్ వైపు మళ్లించారు. అంటే దృష్టి మళ్లించే ప్రయత్నం కూడా జరిగింది. ఎందుకంటే శిఖా చౌదరిని ఎందులో ఏ వెహికల్లో తీసుకెళ్లే దాని మీద ఒక స్పష్టత రాకుండా ఉండేందుకు ఆ ప్రయత్నం కూడా చేశారు. మొత్తం ఈ కేసుకు సంబంధించిన సూత్రధారి శిఖా చౌదరి అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి రాకేష్ రెడ్డి కూడా హత్య చేసి తెలంగాణ బోర్డర్ దారి నుంచి ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొస్తే కేసు కొంత నీరుగారిపోతుంది. అదేవిధంగా పోలీసుల విచారణ దర్యాప్తు కొంత ఆలస్యం అవుతుంది. ఎందుకంటే రాకేష్ రెడ్డికి ఉన్నటువంటి పరిచయాల నేపథ్యంలో కొంతలో కొంత ఈ కేసు నుంచి బయటపడడానికి సమయం ఉంటుందన్న ఒక ఉద్దేశంతో రాకేష్ రెడ్డి ఈ ప్రయత్నం చేసినట్లుగా కూడా పోలీసుల విచారణలో తెలియదు. ఎందుకంటే తెలంగాణలో అతనికి ఉన్నటువంటి కొంత పోలీసుల పరిచయాలు కూడా ఈ బోర్డర్ దాటిస్తే కొంతలో కొంత ఈ కేసు నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్పిన నేపథ్యంలో అతను హైదరాబాద్ నుంచి బయలుదేరి నందిగామ మండలం ఐతవరం దగ్గర కారును వదిలేసి అదొక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసినట్లుగా పోలీసులు విచారణలో తెలిసింది. 31వ తారీఖు ఉదయమే రాకేష్ రెడ్డి జయరామ్ను హత్య చేసి ఆ అనంతరం రాత్రి అయ్యే వరకు కూడా దాన్ని అక్కడే ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఎందుకంటే రీనా అని చెప్పేసి ఒక యాంకర్ ద్వారా జయరామ్ను మొట్టమొదటిసారిగా రాకేష్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకున్న తర్వాత అక్కడ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఒక గొడవ నేపథ్యంలో అతని మీద దాడి చేసి అతన్ని హత్య చేశాడు. అయితే పోలీసులు అక్కడ లోకల్లో ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులు సహాయంతోనే పోలీసులతో తనకున్న పలుకుబడి సహాయంతోనే రాకేష్ రెడ్డి చీకటయ్యే వరకు కూడా డెడ్ బాడీని ఇంట్లోనే ఉంచుకొని చీకటపడ్డ తర్వాత ఆంధ్ర వైపు తీసుకొస్తే ఈ కేసు నుంచి బయటపడే అవకాశం ఉంటుందనే ఒక ఉద్దేశంతో అర్ధరాత్రి సమయంలో బయలుదేరి వచ్చినటువంటి రాకేష్ రెడ్డి నందిగామ మండలం ఐతవరంలో జయరామ్ డెడ్ బాడీ ఉన్నటువంటి కారును వదిలేసి అక్కడ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశాడు. ఎలా అంటే నందిగామలో ఒక బార్లో 2 బీర్ బాటిల్ తీసుకొని ఒక బీర్ బాటిల్ ఓపెన్ చేసి దాన్ని అంతా కూడా రోడ్డు మీద పారబోయటం, చనిపోయినటువంటి జయరామ్ నోట్లో పోసి ఆ డెడ్ బాడీని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ జయరామ్ అప్పటికే చనిపోయి 10 గంటలు అవుతుండటంతో మొత్తం బాడీ అంతా కూడా నిలుక్కుపోయి పరిస్థితి కనిపించింది. అంటే డెడ్ బాడీని వంచలేని పరిస్థితిలో డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టలేని పరిస్థితిలో రాకేష్ రెడ్డికి గత్యంతరం లేక ఆ బాడీని వెనక సీట్లో పడేసి అలాగే వెళ్ళిపోయి కీసర టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ వెళ్లేటువంటి బస్సుల కోసం వెయిట్ చేస్తూ అక్కడ సీసీ కెమెరా దృశ్యాల్లో కూడా రికార్డ్ అయ్యి అనంతరం హైదరాబాద్ వెళ్ళినటువంటి రాకేష్ రెడ్డి మొత్తం మీద ఈ హత్య చేసి అనంతరం హైదరాబాద్ పారిపోయాడు. మొత్తం ఈ సీన్ అంతా కూడా రాత్రి నుంచే పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి నందిగామ పోలీస్ స్టేషన్లోనే ప్రస్తుతం ఆయన్ని ఉంచారు. మరి కాసేపట్లో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మీడియా ముందు ఉంచేందుకు కూడా నందిగామ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అర్ధరాత్రి కొన్ని నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నారు. సరిగ్గా 2:30-3 గంటల సమయంలో శిఖా చౌదరిని కంచికిచర్లో ఉన్నటువంటి నందిగామ రూరల్ సిఐ కార్యాలయం నుంచి తీసుకొని రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ వైపుగా తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా ఎక్కడికి తీసుకెళ్లారో దాని మీద ఒక స్పష్టత అయితే లేదు. ఈ కేసులో ఆమె ప్రమేయం చాలా తక్కువ ఉందని చెప్పేసి పోలీసులు పైకి చెప్తున్నప్పుడు కూడా అత్యంత కీలకమైన వ్యక్తి శిఖా చౌదరిగానే పోలీసులు ఇప్పటికీ భావిస్తున్నారు. ఎందుకంటే 4-5 రోజులు ఇవాళకి 5 రోజులు అవుతుంది కాబట్టి నేపథ్యంలో శిఖా చౌదరిని ఇంకా ప్రశ్నిస్తున్నారంటే ఆమెకి ఈ కేసుతో ఏదో సంబంధం ఉండి ఉంటుందనే ఒక ఉద్దేశంతో పోలీసులు ఇప్పటికీ కూడా ఆమెని విచారిస్తున్నారని చెప్పుకోవాలి. ఈ కేసుకు సంబంధించిన రీకన్స్ట్రక్షన్ అయిపోయింది. మరోవైపు రాకేష్ రెడ్డి పోలీసులకు చెప్తున్న సమాధానానికి అదేవిధంగా సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి దృశ్యాలకి కొంత పొంతన లేకపోయిన నేపథ్యంలో ఆయనకి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా వీడియో రికార్డ్ చేసి అది కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మరి కాసేపట్లో డిఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టున్నారు. మరి కాసేపట్లో రాకేష్ రెడ్డిని మీడియా సమావేశంలో ప్రవేశపెడతారా లేదా ఇటు నుంచి ఇటు కోర్టులోకి హాజరుపరుస్తారనేది తెలియాల్సి ఉంది.